హరే కృష్ణ. నాకు తెలిసిన స్వల్పమైన భగవద్ జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. మనం మన మనస్సుకు కోరుకున్నట్లుగా మన శరీరాన్ని పోషిస్తూ సుఖపెడుతూ ఉన్నాము, కానీ మన ఆత్మకు ఆహారాన్ని అందించలేకపోతున్నాము. ఆత్మకు ఆహారం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఆత్మకు ఆహారం అంటే అదే ఆధ్యాత్మిక జ్ఞానం, అదేనండి భగవంతుని యొక్క భక్తి, భగవద్భక్తి. భగవంతుడికి భక్తి చేస్తేనే మన ఆత్మకు ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఆత్మకు ఆనందాన్ని అందించని జన్మ నిరర్ధకమని నా ఉద్దేశము. మనమందరము దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశలమండి. కానీ మనకు మనమే భౌతికానందాలకు లోనై మాయలో పడి అదే శాశ్వతం అనుకుని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని ఆరాధించడం మర్చిపోతున్నాము. మనకు చెడు జరిగితే అంతా భగవంతుడే చేశాడు అని భగవంతుడిని నిందిస్తున్నాం. కానీ అది ఎంతవరకు సత్యమండి? మనం చేసుకున్న కర్మలకు భగవంతుడిని ఎందుకు నిందించడం? భగవంతుడు మంచి చెడు అనే 2 ఆప్షన్స్ మనకిచ్చాడు. అలాగే మానవునికి ఆ 2 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకుని జీవించే స్వాతంత్రాన్ని కూడా ఇచ్చాడు. అందువల్ల మానవుడే తనకు తాను చెడు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని అనేకమైన కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ భౌతిక మాయలో నియుక్తుడై తన ఆత్మను కూడా మలినపరుస్తున్నాడు. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనే ఆహారాన్ని అందించలేకపోతున్నాడు. అదే మానవుడు మంచిని సెలెక్ట్ చేసుకుంటే భగవత్ కృపను పొంది భగవద్ధామాన్ని చేరుకోవచ్చు కదండి. నేను చెప్పిన వాటిలో మీకేమైనా లోపాలు ఉంటే మీరు కూడా నాకు సజెషన్స్ కామెంట్స్ ద్వారా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై సనాతన ధర్మం, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ.